ఏపీ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు కూటమి సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ మేరకు ఏజీఐసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిడ్ల దాఖలకు జాయింట్ వెంచర్లకు అవకాశం లేదనే నిబంధన విధించింది. కాగా పనులు ఎవరికి దక్కుతాయన్నది ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అమరావతిలో నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం టవర్లలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఎంఈపీ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3 ప్యాకేజీల కింద అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. B+G+39 అంతస్తులతో నిర్మిస్తున్న 1-2 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్ట్ విలువను 743.02 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 2-3 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్ట్ విలువను 681.47 కోట్ల రూపాయలుగా ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం B+G+49 అంతస్తులతో నిర్మిస్తున్న జీఏడీ టవర్లో ఎంఈపీ పనుల కాంట్రాక్ట్ విలువను 431.59 కోట్లుగా నిర్ణయించారు. ఇక 7 అంతస్తులతో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్ట్ విలువను 365.15 కోట్లుగా తేల్చారు. 3 అంతస్తులతో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్ట్ విలువను 244.26 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. విద్యుత్ సౌకర్యం, ఎస్కలేటర్లు, శానిటరీ పనుల కోసం ఈ టెండర్లు పిలిచారు. బిడ్ల దాఖలుకు మే 5వ తేదీని తుది గడువుగా ఏజీఐసీఎల్ నిర్ణయించింది. మే 11న ఆర్థిక బిడ్ తెరిచి L1గా నిలిచిన కాంట్రాక్టర్కు మే 18న పనులు అప్పగించేలా స్కెడ్యూల్ రూపొందించింది. జాయింట్ వెంచర్లు అంటే ఒకరికంటే ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా టెండర్లలో బిడ్ దాఖలుకు అర్హత లేదనే నిబంధన విధించింది. దీన్ని బట్టి చూస్తే ఈ పనులను ఎవరికి అప్పగించాలన్నది ఇప్పటికే ఖరారైందని, టెండర్లు నామమాత్రమేనని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.